ఈ ఘనత సాధించిన తెలంగాణ రైతన్న కరెంటు కావాలా కాంగ్రెస్ కావాలా ఆలోచించుకో. వాళ్ళ గుంట భూమి ఉండే రైతుకి ఇస్తున్నది రైతు బీమా. ఎక్కడన్నా ఉన్నదా ఈ స్కీము ప్రపంచంలో? భారతదేశంలో కాదు, ఎక్కడన్నా ఉందా ప్రపంచంలో రైతుకు జీవిత బీమా ఇచ్చే ప్రభుత్వం? 5,300 కోట్ల రూపాయలు ఇప్పటికే ప్రీమియంగా చెల్లించింది ఎల్ఐసికి ఈ ప్రభుత్వం, మీకోసం, మీ బాగు కోసం. మరి అట్లాంటి వ్యవసాయాన్ని ఇవాళ బాగు చేసే ప్రయత్నం మనం చేస్తుంటే 3 గంటలు చాలు ఈ చిన్న సన్నకారు బీద బిక్కి రైతులకు, అంతకంటే ఎక్కువ ఎందుకని ఇవాళ కాంగ్రెస్ పార్టీ తిరిగి తన దమనకాండను దమన నీతిని ప్రదర్శిస్తున్నది. తప్పకుండా అందుకే ఆలోచించు తెలంగాణ రైతన్న. కరెంటు కావాలా కాంగ్రెస్ కావాలా ఆలోచించుకో. ఇవాళ పెండింగ్ ప్రాజెక్టులు రన్నింగ్ ప్రాజెక్టులు అయినాయి. పెండింగ్ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయడం వల్ల ఒక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఇవాళ చాలు అయింది. తొందరలోనే 14.5 లక్షల ఎకరాలకు నీళ్లు పాలమూరులో రంగారెడ్డిలో రాబోతా ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 45 లక్షల ఎకరాలకు ఇవాళ నీళ్ళు ఇచ్చే పరిస్థితి. అందుకే కాంగ్రెస్ వేసిన 100 కేసులను అధిగమించి, ఇవాళ అన్ని ఆటంకాలను అధిగమించి, అన్ని పర్యావరణ అనుమతులు సాధించి, సిడబ్ల్యూసి క్లియరెన్సులు సాధించి, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి మరి ఇవాళ ఇన్ని ప్రాజెక్టులు కడుతున్నాం. ఇవన్నీ చేసేది మీకోసం. రైతులు కూర్చోవడానికి మరి రైతు వేదికలు నిర్మాణం చేసిన, 5,000 ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని పెట్టిన, ఇవన్నీ చేసింది మీకోసం, మీ అందరినీ కాపాడుకోవడం కోసం.